నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా సెమిస్టర్ హాలిడేస్కి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఏమో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందనేసి ఊరు వెళ్ళింది. నాకు మళ్ళీ హాలిడేస్ అయిపోయి నేను వెళ్ళిపోతానని మా నాన్న చికెన్ తీసుకొచ్చి నా చేతికిచ్చి అప్పటికి మా నాన్న చెప్తూనే ఉన్నాడు, పక్కన పెద్దమ్మని పిలిచి చేపిచ్చమ్మా అనేసి. లేదు నాన్న నాకు వచ్చు, అమ్మ చేసేటప్పుడు చూస్తుంటాను కదా అని ఫోజులు కొట్టుకుంటూ వెళ్ళి స్టార్ట్ చేసి కర్రీ అయితే చేసేసాను. మా నాన్నకి అన్నం పెట్టాను. మా నాన్న హ్యాపీగా తినేసాడు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. తీరా నేను తిందామని వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాను అంతే. తినలేక తీసుకెళ్ళి మొత్తం పడేశాను. అంత ఘోరంగా అనిపించింది నాకే. మరి మా నాన్న ఎలా తిన్నాడో నాకైతే అర్థం కాలేదు. నైట్ కూడా పాపం సరిగా తినలేక కొంచెమే తిన్నాడు. హాఫ్ కర్రీ వరకు మిగిలిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని మా నాన్న మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాంట్లో ఉప్పు కారం అన్ని వేసి దాన్ని ఫ్రై లాగా చేశాడు. ముందు రోజు అది ఎంత ఘోరంగా ఉన్నిందో నెక్స్ట్ డేకి అంత టేస్టీగా మారిపోయింది. నాన్నలందరూ ఇంతే కదా. అలా నా లైఫ్ లో చికెన్ తో మర్చిపోలేని మెమరీ అయితే ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇలాంటి మెమరీ మీ లైఫ్ లో ఏదైనా ఉందా?